అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా భాగాల్లో. ఇప్పుడు చేతిలో ఉన్న రేఖలే కాకుండా చేతి చేతుల్లో కొంతమంది చేతులు చూసి కూడా చేయి చూసి మనిషికి చెప్పేస్తారనమాట. ఆ జాతకుడు ఎలాంటి వాడు, అదృష్టవంతుడే కాదా అనేసి. అలాగే నుదుటి చూసి చెప్తారు, మనిషి నడకని చూసి చెప్తారు. రకరకాలుగా ఉంటారనమాట జాతకాలు. కానీ ఈ రేఖలో ఏ రేఖలు లేకపోయినా జీవిత రేఖ, ఈ బుద్ధి రేఖ, హృదయ రేఖ, ఈ మూడు కంపల్సరీ ఉంటుంటాయి. ఇవి లేకపోవడం ఉండదు. ఎలాగున్నే ఉంటాయి, తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి, ఏదో ఒక విధంగా ఉంటాయి. వాటి గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ఇంకా మిగతా రేఖలు ధన రేఖ కానీ, భాగ్య రేఖ, ఇంకొక వ్యాపార రేఖ కానీ, ఏవి లేకపోయినా, అలాంటి రేఖలు లేకపోయినా గ్రహాలు అనేవి అనుకూలించాలి మనకి. గ్రహాలు అనుకూలించినట్టుకుంటే ఆ జాతకుడికి తిరిగి ఉండదు. అందులో గ్రహాలు కూడా కొన్ని మంచి గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలు అనుకూలించితే సరిపోద్ది. ఇక్కడి నుంచి చూపుడు వేలు ఈ భాగం గురుగ్రహం, గురువు తర్వాత శనిగ్రహం వస్తుంది. శనిగ్రహం తర్వాత రవిగ్రహం. అది శని రవి ఇద్దరు తండ్రి కొడుకు పక్కనే ఉంటారు. బుధగ్రహం, బుధుడు. గ్రహాలు మన చేతిలో నవగ్రహాలు ఉంటాయి. తెల్లవారు మనం 2 చేతులు చూసుకుంటే చాలు, మనకి మన చేతిలో ఏ విధంగా రాసి పెట్టి ఉంటే అదే విధంగా జరుగుతుంది. అంత తప్పించి ఇంకేదో వాళ్ళ ముఖం చూసాము, పిల్లి ముఖం చూసాము, ఇవన్నీ పొట్టి మూఢనమ్మకాలు. వీళ్ళ ముఖం వాళ్ళ ముఖం ఎవరి ముఖం చూసినా ఏమీ జరుగుతుంది. మన చేతిలో రేఖలను బట్టే మనకు జరుగుతుంది. ఆ రోజు ముందు రాబోయే భవిష్యత్తుని ఎవ్వరూ చెప్పలేరన్నమాట. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాంటిది అందుకే మన చేతులు మనం చూసుకుంటే మన చేతుల్లో ఉన్నట్టుగా జరుగుతుంది అన్నమాట. ఏది జరిగినా సరిపోద్ది. అది చంద్రగ్రహం, ఈ భాగం శుక్రగ్రహం. శుక్రాచార్యుడు అనమాట, రాక్షసుల గురువు. కానీ అయినా రాక్షసుల గురువు అయినా చాలా మంచిడు అనమాట. నమ్మిన వాళ్ళకి మోసం చేయడం అనేది అతని జాతకంలో లేదు. అంత అతని గురించి కథ కూడా ఉన్నది. ఇది శుక్రుడు. ఇకపోతే ఈ రాహుగ్రహం, ఈ భాగం మధ్య భాగం, చేతి మధ్య భాగంలో ఇలాంటి దగ్గర ఉంటుంది రాహుగ్రహం. ఇంకా ఇది ఈ భాగం కేతుగ్రహం. రాహుకేతువులు అనమాట, ఛాయాగ్రహాలు. కేతుగ్రహం ఫలితాలు అయితే ఎక్కువ వేస్తుంటారు, ఫలితాలు ఇవ్వకపోవడం అని ఉండదు. వాటి తాలూగా గ్రహాలు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. అనుకూలంగా లేకపోతే చెడు ఫలితాలు వస్తాయి, ఏ గ్రహం అయినా. ఇది కుజగ్రహం. కుజగ్రహం ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది. 2 దగ్గరలో కూడా కుజగ్రహం ఉంటుంది. మధ్యలో రాహుగ్రహం ఉంటుంది. ఇదండి నవగ్రహాలు. మన చేతిలో నవగ్రహాలు. ఈ నవగ్రహాలే కాక లక్ష్మి, సరస్వతి ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అంతే లక్ష్మి అంటే ధనరేఖ, సరస్వతి అంటే విద్యరేఖ, ఇవి కూడా ఉంటాయి. ఎక్కడికి ఏ గ్రహాల దగ్గరికి ఎక్కడికి ఏమీ వెళ్ళవసరం లేదు. మన చేతిలో ఉన్న గ్రహాలను మనం వాటిని చూసుకుంటే సరిపోద్ది.
తెల్లవారుసరికి సూర్యునికి భగవాను నమస్కరించేటప్పుడు చేతులు రెండు చూపించి సూర్యుడు భగవాను చూపించి నువ్వే ఉన్నావు, నీకు తప్పించి ఎవరు లేరనేసి ప్రార్థించుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయింది ఏంటంటే గ్రహాలు అనుకూలించాలండి. మెయిన్ గురుగ్రహం ఒకటి. ఏ రేఖలు లేకపోయినా ఏవి లేకపోయినా 2 బుధగ్రహం, 3 శుక్రగ్రహం, 4 చంద్రగ్రహం, ఈ 4 గ్రహాలు మన చేతిలో 4 స్థానాల్లో ఉంటాయి. మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఇది గురుగ్రహం, బుధగ్రహం, చంద్రగ్రహం, శుక్రగ్రహం. ఇవి రేఖలు ఏవి లేకపోయినా, ధనరేఖ లేకపోయినా, ఏది లేకపోయినా ఈ గ్రహాలను అనుకూలించాలి. అనుకూలించినప్పుడు ఆ జాతకునికి ఇంకేం తిరిగి ఉండదు. గ్రహాలు అనుకూలించడం అంటే ఏ విధంగా అంటే గురుగ్రహం ఉంది. గురుగ్రహం మిగతా భాగాల కంటే ఎత్తుగా ఉండాలి. ఈ భాగం అనేది ఎత్తుగా ఉండాలి. ఎత్తుగుండి సమాంతరంగా ఉండి ఇటు సైడు కొంతమందికి ఈ పక్క ఎక్కువ ఉంటుంది, ఇలాగ ఉంటుంది ఈ భాగం. అలాగే ఉండకూడదు. అలాగే శని స్థానం కూడా వెళ్ళకూడదు. తిన్నగా సమాంతరంగా ఉండి కొంచెం ఎత్తుగా ఉండాలి. ఇది కూడా దాని మీద ఒక గీత కానీ 2 గీతలు కానీ నిలువు గీతలు ఉండాలి. అలాగే బుధగ్రహం కూడా సమాంతరంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. ఈ పక్క కూడా పెరగకూడదు. అది ఇది కూడా అనుకూలించి ఉండాలి. అలాగే చంద్రగ్రహం అనుకూలించి ఉండాలి. ఇది కూడా ఎత్తుగా ఉండాలి, సమాంతరంగా లోతుగా ఉండకూడదు. ఇది కూడా శుక్రగ్రహం కూడా లోతుగా ఉండకూడదు, ఎత్తుగా ఉండాలి. ఈ 3-4 గ్రహాలు కానీ అనుకూలించినట్టుగా ఉంటే ఆ జాతకునికి ఏమీ తిరిగి ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోద్ది అన్నమాట జీవితం. ఏ రేఖలు లేకపోయినా, ధనరేఖ లేకపోయినా, ఇంకోటి లేకపోయినా, ఏ విధంగా లేకపోయినా గ్రహాలు కొంతమందికి ఏ రేఖలు ఉండవు. 1, 2, 3 రేఖలు ఉంటాయి, మిగతా రేఖలు ఉండవు. మిగతా రేఖలు లేవని బాధపడక్కడ. గ్రహాలు అనుకూలం. ఎవరి అయితే డిమ్గా, లోతుగా, పల్లంగా ఉంటాయో వాళ్ళ చేతుల్లో గ్రహాలు అనుకూలించవు. అరచేతిలో బాగా ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉన్నప్పుడు ఆ జాతకునికి మంచి ఫలితాలను ఇస్తుంటుంది అన్నమాట. ఎప్పుడూ ఎత్తుగా ఉండాలి, పల్లంగా ఉండకూడదు. పల్లంగా ఉందంటే అతనికి డౌన్ ప్లే, జీవితంలో ఎప్పుడూ సుఖం ఉండదన్నమాట. గ్రహాలన్నీ మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తే మంచివే, కానీ వీటంత ఫలితాలు ఎక్కువగా ఉండవు. అది ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుచేత మీ గ్రహాలు మీరు చూసుకుంటే మంచిగా ఉన్నాయో చెడుగా ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. అది. అందరికీ నమస్కారం. ఉంటాను. ఇంకా వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం.